హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఇవి చూసారా, బ్రహ్మకమలం పువ్వులు. నాకు చెట్టు నిండా ఎన్ని పువ్వులు పూసాయి చూడండి. చాలా ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. స్టీల్ ప్లాంట్లో ఉన్నప్పుడు వీటికి చక్కటి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండేదాన్ని నేను. చక్కటి పువ్వులు వచ్చాయి అన్నమాట. చాలా పెద్ద పెద్ద పువ్వులు, మంచి కలర్ఫుల్గా వచ్చాయి. అంటే కలర్ఫుల్ వైట్లోనే మంచి వైట్ కలర్ వచ్చేవన్నమాట. ఇది చూడండి, లాస్ట్ ఇయర్ ప్లాంట్. నేను ప్రతి సంవత్సరం కుండీ మార్చేస్తూ ఉంటాను. ఇది ఆ కుండీలోని తీసి బ్లాక్ బకెట్లో వేసాను అనమాట, కొంచెం పెద్ద సైజులో. కానీ చెట్టు ఇప్పుడు చాలా పెద్దదైపోయింది. ఇంకా మారుద్దామంటే పువ్వుల సీజన్ వచ్చేసింది కదా, అందుకే మార్చలేదు. ఫ్లవర్ సీజన్ వచ్చినప్పుడు మనము వీటికి కొన్ని ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలన్నమాట. ఆ ఫెర్టిలైజర్ ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది చూసారా, బనానా తొక్కలే కదని తీసి పడేస్తాము. దీంట్లో అసలు మంచి మొక్కలకు కావాల్సిన మెగ్నీషియం ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవి మొక్కలకి పువ్వులు రావడానికి ఎక్కువ ఉపయోగపడతాయి, ఈ అరటిపళ్ళు తొక్కలు. ఇవి చూడండి, ఈ అరటిపళ్ళు తొక్కలు తీసుకున్నాను నేను. మనం బనానాస్ తినేసిన తర్వాత తొక్కలు ఉంటాయి కదా, ఈ తొక్కలు పువ్వులు రావడానికి చాలా ఉపయోగపడతాయి. చాలా మంచిది కూడా మొక్కలకి. ఎలాంటి మొక్కలకైనా వేసుకోవచ్చు. ఫ్లవర్స్ అయితే ఎక్కువ వస్తాయి అన్నమాట. తొక్కలను తీసుకున్నాను నేను. ఈ తొక్కలు 4-5 రోజులు మనం ఒక కవర్లో కట్టేసుకుని ఉంచుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే, ఇది పసుపుల ఎరువు. ఈ బ్లాక్ బకెట్లో ఆ పసుపుల ఎరువు ఏంటంటే, నేను ఎండబెట్టేసుకున్నది తీసుకుంటాను. అది వాటర్ వేసి నానబెట్టుకున్నాను. మొక్క వేసే ముందు ఇలా వాటర్ వేసి నానబెట్టుకుంటే అది కొంచెం మెత్తగా అవుతుందన్నమాట. ఇది చూసారా, కోకోపిట్. ఈ కోకోపిట్ కూడా తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ఎప్సమ్ సాల్ట్, పొటాషియము. ఈ రెండు కూడా అసలు రెండు బాగా ఉపయోగపడతాయి పువ్వులు రావడానికి, మొక్క హెల్తీగా రావడానికి. ఇది చూసారా, బనానా పీల్స్, ఆనియన్ పీల్స్ను. యువతల బకెట్లో కిచెన్ వేస్ట్. మనకి ఇంకా ఇది ఒక్కటి ఉంటే చాలండి, పువ్వులు చెట్టు నిండా పువ్వులు పోతాయి. ఇది ఎలా చేశానో నేను ఇప్పుడు చూపిస్తాను. మనకి లాస్ట్ ఇయర్ చెట్టు ఇది. లాస్ట్ ఇయర్ చెట్టుని మొదల గడ్డి ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ పీకేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా నేను ఎప్పుడు వేసేస్తుంటాను ఫెర్టిలైజర్, కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేస్తూనే ఉంటానన్నమాట. ఇప్పుడు మట్టి లూజ్గానే ఉంటుంది. కాకపోతే మన ఫ్లవర్స్ రానప్పుడు అలా వదిలేస్తూ ఉంటాం కదా, అందుకని ఒకసారి చెట్టు అంతా క్లీన్ చేసుకోవాలి. మొదలు ఎలాంటిది ఉన్నా మొత్తం తీసేయాలన్నమాట. అంటే చెత్తగడ్డి ఇవన్నీ వస్తాయి కదా. దీంట్లో ఏంటంటే రైన్ లిల్లీస్ ఉంటాయి కదా చిన్నవి, అవి వచ్చేసాయి అన్నమాట. అవి తీసేయాలి. ఎప్పుడు ఈ ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత దాన్ని తవ్వేసి తీసేసుకుందాం. అవి కూడా ఇప్పుడు పువ్వులు వస్తాయి. వర్షాకాలంలో ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. జూన్ నెల నుంచి ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి. ఈ చెట్టు అంతా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి, తవ్వుతుంటే మట్టి చూసారా ఎంత గొల్లగా ఉందో. అసలు నేను గట్టిపడిపోయిందేమో అనుకున్నాను నా ఊహ. చూడండి, చక్కగా తవ్వుతుంటే ఎంత గొల్లగా ఉందన్నమాట. మట్టి అయితే చాలా లూజ్గా ఉంది. మనం కొంచెం తవ్వేసుకుని మట్టి బయటకు తీసేద్దాం. ఎందుకంటే ఫెర్టిలైజర్ వేస్తాం కదా, మట్టి తీసేద్దాం. నేను కొమ్మలు ఇరిగిపోయినప్పుడల్లా దీన్ని మొదలు గుచ్చేస్తుంటానమాట. అలా గుచ్చిన చెట్టు చూడండి, తవ్వుతుంటే బయటకు వచ్చేసింది. దీన్ని ఇంకో పాటలో పాతుకుందాం మనం. అది పక్కన పెట్టేసుకుని కుండీ అయితే మొత్తం క్లీన్ చేసుకుందాం. రైన్ లిల్లీస్ ఉన్నాయి కదా, అవి దుంపలు ఉంచేసి పైనన్నీ తీసేసాను అనమాట నీట్గా. మనం ఫెర్టిలైజర్ వేసుకుంటాం కదా, ఈ మొక్కకి అసలు చాలా మంచిది. ఈ టైంలో అసలు మే నెలలోనే వెయ్యాలి. నాకు కొంచెం లేట్ అయిపోయింది. ఎవరైనా వేసుకున్న మొక్కలకి ఒక మంత్ ముందు వేసుకుంటే ఫెర్టిలైజరు మనకు కరెక్ట్గా పువ్వుల టైంకి వస్తాయి అన్నమాట. నాకు కొంచెం లేట్ అయింది. కాకపోయినా నాకు కొంచెం ఈ ఫ్లవర్ అయితే లేట్గానే వస్తుంది. ఎందుకంటే వినాయక చవితి వరకు నాకు ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆకులు చూడండి ఎంత హెల్తీగా ఫ్రెష్గా ఉన్నాయి. కానీ ఫుల్ ఎండలో పెట్టేశాను. కొంచెం నీళ్ళలో ఉంటే ఈ పాటికి ఫ్లవర్స్ స్టార్ట్ అయిపోయాయి నాకు. ఇంకా ఫ్లవర్స్ అయితే రాలేదు. చూడండి చెట్టు ఎంత హెల్తీగా ఉందో. దాని ఎండిపోయినవి అన్నీ క్లీన్ చేసేసుకోవాలి. ఇవి చూడండి, అరటిపండు తొక్కలు, ఆనియన్ తొక్కలు. ఇవి ఏంటంటే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మట్టి తీసాం కదా, ఆ గుంటలో వేసేసుకోవాలన్నమాట. ఇవి కట్ చేసేసుకుంటే బెస్ట్. చిన్న చిన్న ముక్కల కింద ఈ విధంగా కట్ చేసేసుకుని మొదలు వేసుకుందాం. ఇవైతే అసలు పువ్వులు రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం డబ్బులు పెట్టి కొనేయక్కర్లేదు ఫెర్టిలైజర్స్. ఇలా మనం రోజు ఇంట్లో దొరికిన వాటితోనే మనం మొక్కలను చక్కగా హెల్తీగా పెంచుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం కత్తిరితో అన్నీ కట్ చేసేస్తాను. అరటిపండు తొక్కలు కవర్లో కట్టి ఒక 2 days ఉంచానమాట. అవి చక్కగా మాగిపోయాయి కదా, మనకి ఫెర్టిలైజర్ బాగా తయారవుతుంది, పర్మెంటేషన్ అయ్యి. ఇవి చూసారా, ఎగ్ సెల్స్.
ఇది కాల్షియం ఉంటుందన్నమాట మొక్కలకి. ఎగ్ సెల్స్ కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసి మన బాస్కో ఎక్కువ రోజు గుడ్లు తింటాడనమాట. అవన్నీ కలెక్ట్ చేసుకుని ఉంచుకుంటాను నేను మొక్కలకి. ఇలా ఏదైనా మొక్కలు రీపాటింగ్ చేసినప్పుడు, మనకి తవ్వి వాటి మొదలు వేసినప్పుడు నేను ఇలా తీసి వాటిని కట్ చేసేసి అలా మొక్కల మొదలు వేస్తుంటాను అనమాట. దాంట్లోనే ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేసుకుందాం, కోకోపిట్ వేసాను. ఇవన్నీ ఒకసారి కలిపేసి అప్పుడు మొక్కకి వేద్దామనేసి ఇవన్నీ కలిపేస్తున్నాను అనమాట. ఇది చూసారా, మన ఎరువు గేదెలు గెత్తమన్నమాట. ఇది పసుపులో ఎరువు ఉంటుంది కదా, అది వాటర్లో నానబెట్టేసాను. అది కూడా మనము ఒక బకెట్ సగం తీసుకున్నాను. బకెట్ అంటే అదేనండి, పెరుగు బకెట్. ఇలా దీని మొదలు తవ్వుకున్నాం కదా, ఈ కిచెన్ వేస్ట్ అంతా దీంట్లో వేసేద్దాం. ఆ మొక్క మొదలు వేసేసుకుంటే అసలు ఎంత చూడండి, ఇలా వేసుకుంటే ఫ్లవర్స్ ఎందుకు రావు? ఫ్లవర్స్ అయినా కూరగాయలైనా ఏవైనా వస్తాయన్నమాట. ఈ విధంగా చేసుకుంటే ఎలాంటి మొక్కలకైనా ఈ ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు. మనకి ఫ్రీగానే దొరుకుతుంది కదా, ఏది కొనక్కర్లా. కానీ కూరగాయలు, మొక్కలు, పువ్వులు అన్నీ చక్కగా తీసుకోవచ్చు మనం. అవి కొనాలంటే బోల్డ్ రేటు కదా, ఇవి కొనక్కర లేకుండా వస్తాయి మనకి. చూసారా, చెట్టు మొదలు ఇలా వేసేసాను. ఏంటంటే ప్రతి సంవత్సరం నేను మట్టి ఫెర్టిలైజర్ వేస్తూ ఉంటాను కదా, అందుకని కొంచెం పైకి వచ్చేసింది. నెక్స్ట్ ఇయర్ మార్చేసుకుందాం పువ్వులు అయిన తర్వాత. ఇప్పుడు నెక్స్ట్ ఇది పసుపుల ఎరువు కూడా వేసేసాను దాని మొదలు. చూడండి ఎంత చక్కగా పై వరకు వచ్చేసింది. ఈలోపు మన బాస్కో గడికి వాటర్ కావాలంట. చేతులు కడుక్కుందామని వాటర్ తీస్తే నాకు వాటర్ తాగుతాను అని పట్టుకుంటాడు. ఆ పైప్ ఇప్పిన వెంటనే వాటర్ కావాలి వీడికి. నెక్స్ట్ ఏంటంటే ఇది చూసారా, పొటాషియం అనమాట. ఈ పొటాషియం ఏంటంటే మనకి పువ్వులు రావడానికి, మొక్క ఎదగడానికి చక్కగా పనిచేస్తుంది. ఇది 50 రూపీసు. ఈ ప్యాకెట్ 50 రూపీస్లో నేను నర్సరీలో తీసుకున్నాను. మాకు ఇక్కడ దువ్వాడ మా పక్కనే ఉంటుందన్నమాట నర్సరీ. దువ్వాడలో నర్సరీలో తీసుకున్నాను నేను. ఎప్పుడు మీకు తెలుసు కదా, ఈ రెండు నేను ప్రతి మొక్కలకి వేస్తుంటాను. మా గార్డెన్లో పువ్వులు ఎక్కువ రావడానికి రెండు కారణం. నెక్స్ట్ కిచెన్ వేస్ట్ ఇవే వాడుతుంటాను అనమాట నేను. ఇదేమో ఎప్సమ్ సాల్ట్, ఇది కూడా 50 రూపీసే. చూడండి ప్యాకెట్లో నేను ఇంకా మళ్ళీ క్లోజ్ చేసేద్దామనేసి ఇలా ఓపెన్ చేశాను అనమాట. ఈ ఎప్సమ్ సాల్ట్ మొక్కలు పురుగు పట్టకుండా నెక్స్ట్ గ్రీన్ కలర్ వస్తాయన్నమాట. ఈ ఎప్సమ్ సాల్ట్ వేయటం వల్ల. ఇది కొంచెం పెద్ద మొక్కే కాబట్టి 1 స్పూనున్నర అలా వేస్తున్నాను నేను. చూడండి చక్కగా పంచదారలాగా ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది అనమాట. ఇది మనం వేడి నీటిలో వేసుకుని కాళ్ళు పెట్టుకుని కాసేపు ఒక పావు గంట ఉంచుకున్నా మన కాళ్ళు నొప్పులు తగ్గుతాయట. ఎప్సమ్ సాల్ట్ చాలా మంచిది. ఇది మనం మొక్క మొదలు వేసేసుకుందాం. ఇది చూడండి, ఇప్పుడు పొటాషియం వేద్దాం. ఈ పొటాషియం కూడా చూడండి ఇన్ని గింజలు తీసుకున్నాను నేను. మనం మొక్కను బట్టి వేయాలండి, ఇష్టం వచ్చినట్టు వేసేయకూడదు. చిన్న మొక్క అయితే ఒక 4-5 గింజలు సరిపోతుంది, కొంచెం పెద్దదైతే ఒక 10 గింజలు. దీనికి ఒక 20-25 అలా వేసుకోవచ్చు అనమాట, చెట్టు పెద్దదే కాబట్టి. చూసారా, ఈ రెండు వేసేసాను నేను. పొటాషియము, ఎప్సమ్ సాల్ట్ రెండు ఈ మొక్కకి వేసుకున్నాను. ఇంతకన్నా గ్రీన్గా వస్తుంది అనమాట మొక్క. ఎప్సమ్ సాల్ట్ వల్ల చాలా బాగా హెల్తీగా వస్తుంది. నెక్స్ట్ కొంచెం కిచెన్ వేస్ట్, ఇది వాటర్ వేసాను నేను. కిచెన్ వేస్ట్ వాటర్ కాదు, వాటర్ వేసాను అనమాట. ఇది చూసారా, ఇది లాస్ట్ ఇయర్ ఒక కొమ్మ ఈ డబ్బాలో పాతాను. ఈ డబ్బాలోనే ఇందాక ఒక కొమ్మ తీసాం కదా, కొమ్మను పాతాను, వేరొచ్చింది. అది కూడా దీంట్లో పాతేసుకుందాం. చూడండి సేమ్ రెండు ఒకేలా కనిపిస్తున్నాయి. దీన్ని కూడా దీంట్లో పాతేసుకుందాం. ఇలా చూడండి, కర్రతో ఇలాగంటే చాలా గుల్లగా వెళ్ళిపోతుంది మట్టి. ఎందుకంటే నేనంతా కిచెన్ వేస్టే ఎక్కువ ఉంటుంది నాకు. ప్రతి కుండీల్లోనూ కిచెన్ వేస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. కిచెన్ వేస్ట్తో తయారైన కంపోస్ట్ అనమాట. చూడండి ఎంత చక్కగా ఎంత గుల్లగా ఉందో. దీన్ని కూడా చక్కగా దీంట్లో పాతేసాను. ఇది కూడా పువ్వులు వచ్చేయచ్చు నేను అనుకోవడం, వస్తుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే బాగానే వచ్చింది కదా కాడ, దీని ఈ సంవత్సరం ఫ్లవర్ వచ్చేస్తుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనకి ఆగస్టు వరకు టైం ఉంది కదా, ఆగస్టు వరకు పువ్వులు వస్తాయి మనకి, చాలా బాగా వస్తాయి అన్నమాట ఫ్లవర్స్. ఇప్పుడు పసుపుల ఎరువు దీనికి కొంచెం వేసాను. అసలు ఈ పసుపుల ఎరువు చాలా మంచిదండి, మొక్క చాలా హెల్తీగా ఎదుగుతుంది. నెక్స్ట్ పొటాషియం కూడా కొంచెం వేస్తున్నాను.
ఎప్సమ్ సాల్ట్ కూడా ఒక అర స్పూన్ అనమాట. చిన్న మొక్కలు కదా, ఇవి కొమ్మలకైతే వేయకూడదండి, మొక్కలకైతేనే వేయాలి. ఈ విధంగా వాటర్ వేసేసుకోవాలి కొంచెం. నెక్స్ట్ కిచెన్ వేస్ట్ ఉండిపోయింది కదా, ఈ కిచెన్ వేస్ట్ ఏంటంటే మనం ఆనియన్స్ మేము గార్డెన్లో మొలిసిన ఉల్లిపాయలను తీసామన్నమాట. వాటి తొక్కలన్నీ దీంట్లో వేసేసాను. తర్వాత బీట్రూట్ తొక్కలు కూడా ఉన్నాయి, అందుకే మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది. దాంట్లో కొంచెం వాటర్ కలుపుకొని ఒక జగ్గు దీనికి పోసేసుకుందాం. ఇలాగ చక్కగా దీనికి ఒక జగ్గు దానికి ఒక జగ్గు వేసేసుకుంటే కిచెన్ వేస్ట్ చక్కగా వస్తాయన్నమాట. ఇంకా ఫ్లవర్స్ చెట్టు నిండాను. ఈ ఆకు ఎడ్జ్ నుంచి మనకి మొగ్గ వస్తుందండి, తెలిసిందే కదా బ్రహ్మకమలం. ఇది చూసారా, ఆకు ఎడ్జ్ నుంచి మొగ్గలు వస్తాయి అన్నమాట. ప్రతి ఆకుకి మొగ్గ వచ్చేస్తుందండి, చాలా బాగా వస్తాయి. నెక్స్ట్ మనకి ఫ్లవర్స్ వచ్చినప్పుడు నేను ఎలాగో వీడియో పెడతాను కదా, చాలా బాగా వస్తాయి. లాస్ట్ ఇయర్ మొక్కలున్నాయి చూసారా, ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో, చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇదే చెట్టు లాస్ట్ ఇయర్ అయితే కుండీ మార్చాను. ఇప్పుడు ఇంకా మారుద్దామంటే సీజన్ వచ్చేసింది కదా అని ఇంకా మార్చలేదన్నమాట. చక్కగా ఫెర్టిలైజర్స్ వేసేసాను చూడండి. ఇవన్నీని బ్రహ్మకమలం పువ్వులు మే నెల నుంచి స్టార్ట్ అవుతాయి. మే నెల ఎండింగ్ నుంచి మనకి ఆగస్ట్ సెప్టెంబర్ వరకు ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. చాలా బాగా పోస్తాయి. ప్రతి ఆకుకి ఫ్లవర్ వచ్చేస్తుందండి, చాలా బాగా వస్తాయి అన్నమాట. కానీ మనకి ఈ టైంలో మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. ఈ బనానా ఫీల్స్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఎక్సెల్స్ కానీ, బనానా ఫీల్స్ కానీ, మన ఆనియన్ ఫీల్స్ కానీ, ఇవన్నీ అసలు పువ్వుల మొక్కలకి చాలా బాగా పనిచేసే ఫెర్టిలైజర్ అనమాట. మనం రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మొక్కలకి ఇచ్చుకోవచ్చు మనం ఈ విధంగా చేస్తే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా బ్రహ్మకమలం పువ్వులు ఇన్ని రావాలంటే నేను ప్రతి సంవత్సరం ఏమేమి ఫెర్టిలైజర్స్ ఇచ్చానో చూసారు కదా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.